In today's class, I'll be discussing about various types of keywords and then schema markup and some modern SEO concepts. Now, a keyword types in SEO. So, what is a keyword? Mm. So, if you go to Google and search for anything, సో గూగుల్లో యూజర్స్ అనేది చాలా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, a query or a word or a phrase that we search on Google is nothing but a keyword. సో ఇప్పుడు నేను వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అంటున్నాను. సో నా దిస్ ఈస్ ఏ కీవర్డ్. సో దీన్ని మనం సర్చ్ క్వెరీ అనొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ as a keyword in the language of digital marketing. So it can be a word or a phrase. So we use. సో సర్చ్ చేయడం కోసం ఒక వర్డ్ కానీ ఒక ఫ్రేజ్ కానీ ఒక సెంటెన్స్ కానీ ఒక క్వేరీ కానీ ఏదైనా సరే సర్చ్ ఇంజిన్లో యూస్ చేస్తే దాన్ని కీవర్డ్ అని అంటున్నాం మనం. ఓకే. సో ఇప్పుడు ఈ ఎస్సీఓలో చాలా టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయండి. సో దే ఆర్ బేస్డ్ ఆన్ లెంత్, ఇంటెంట్, టార్గెటింగ్ అండ్ రోల్. సో ఈ 4 కేటగిరీస్ బేస్ చేసుకొని కీవర్డ్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో యూ కెన్ ఆల్సో సర్చ్ ఆన్ గూగుల్. సో కీవర్డ్ టైప్స్ ఇన్ ఎస్ఈఓ. సో ఇలా మీకు బై లెంత్, బై సర్చ్ ఇంటెంట్, బై టార్గెట్, సో లైక్ దాట్ యూ హ్యావ్ మెనీ కీవర్డ్స్. అంటే ఏంటి కూడా చూద్దాం. సో ఫస్ట్ బేస్డ్ ఆన్ లెంత్, ఇది ఆల్రెడీ మనం ఒకసారి చెప్పున్నా నేను ఇవి. సో షార్ట్ టైల్ కీవర్డ్స్. సో షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే 1 or 2 వర్డ్స్ గనక సర్చ్ క్వెరీలో మనం యూస్ చేస్తే దాన్ని షార్ట్ టైల్ కీవర్డ్స్ అని అంటాం. 1 or 2 వర్డ్స్ అంటే జస్ట్ లైక్ షూస్, డిజిటల్ మార్కెటింగ్, ఇలా ఇలాంటి కీవర్డ్స్ని షార్ట్ టైల్ కీవర్డ్స్ అని అంటాం అనమాట. సో జస్ట్ షూస్ అనే కీవర్డ్కి ర్యాంక్ అవ్వడం ఈజీనా అండి? ఇస్ ఇట్ ఈజీ టు ర్యాంక్? No. ఇలాంటి కీవర్డ్స్కి హై వాల్యూమ్ ఉంటుంది. ఐ మీన్ సర్చ్ చేసే వాళ్ళ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది సర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ హై కాంపిటీషన్ ఆల్సో. ఇలాంటి కీవర్డ్స్కి ర్యాంక్ అవ్వడం చాలా కష్టం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీడియం టెయిల్ కీవర్డ్స్. సో ఈ మీడియం టెయిల్ కీవర్డ్స్ అంటే ఏంటి? 2 to 3 వర్డ్స్ కనుక ఉంటే మీడియం టెయిల్ కీవర్డ్స్ అని అంటాం. లైక్ రన్నింగ్ షూస్ ఫర్ మెన్ ఆర్ మెన్స్ రన్నింగ్ షూస్, అలా అలాంటి కీవర్డ్స్కి మీడియం టెయిల్ కీవర్డ్స్ అంటాము. సో ఇవి కొంచెం ఎక్కువ స్పెసిఫిక్గా ఉంటాయి. ఈ షార్ట్ టెయిల్ కీవర్డ్స్తో కంపేర్ చేసుకుంటే ఇవి కొంచెం ఎక్కువ స్పెసిఫిక్గా ఉంటాయి. కాంపిటీషన్ కూడా మోడరేట్గా ఉంటుందండి, మరీ ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉండదు. ఓకే. సో ఐల్ Yes. గో హియర్ అండ్ దెన్ మెన్స్ వాకింగ్ షూస్, అలా ఇస్తున్నాను నేను ఇప్పుడు. గివ్ మీ ఏ మినిట్. మెన్స్ వాకింగ్ షూస్, దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి? 1 2 3, One, two, ఇలా three. Yes. 2 to 3 వర్డ్స్ కనుక ఉంటే మీడియం టెయిల్ కీవర్డ్స్ అయితే. వీటికి కొంచెం కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు? ఉత్త షూస్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ గివింగ్ సమ్ ఇన్ఫో కదా, మెన్స్ షూస్ అని చెప్తున్నాం. సో కొంచెం Yes. ఫిల్టర్ అవుతాయి రిజల్ట్స్ అనేటివి, కొంచెం కాంపిటీషన్ కూడా తక్కువ అనమాట. సో నెక్స్ట్ ది బెస్ట్ వన్ ఈస్ లాంగ్ టైల్ కీవర్డ్స్. సో లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఏంటి? 3+ వర్డ్స్ కనుక సర్చ్ క్వెరీలో ఉంటే వాటిని లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటాం. సో దీస్ ఆర్ వెరీ స్పెసిఫిక్. సో వీటికి సర్చ్ వాల్యూమ్ కూడా తక్కువ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో కన్వర్షన్ రేట్ విల్ బి హై. సో ఎవరైనా యూజర్కి మన రిజల్ట్ కనిపిస్తే వాళ్ళు ఆ రిజల్ట్ మీద క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ కన్వర్షన్ రేట్. సో కన్వర్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్? సో ఐ విల్ సింప్లీ గివ్ లైక్ బెస్ట్ వాకింగ్ షూస్ ఫర్ మెన్, క్లియర్? Yes. ఆర్ ఎల్స్ బెస్ట్ రన్నింగ్ షూస్ ఫర్ మెన్. అలా మీరు స్పెసిఫిక్గా ఇస్తే. సో ఇంతకుముందు చెప్పున్నా ఉత్త ఫోన్ అంటే చాలా రిజల్ట్స్ వస్తాయి. ఏ ఫోన్ అని అర్థం? సో ఐఫోన్ 14 Pro Max, ఇట్ ఈస్ వెరీ క్లియర్.
విల్ గెట్ ది రిలవెంట్ రిజల్ట్స్. సో అలాంటి కీవర్డ్స్ టార్గెట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. మీరు ఆర్టికల్స్ రాస్తున్నా, పోస్ట్ రాస్తున్నా, సో మోస్ట్లీ టార్గెట్ లాంగ్ టైల్ కీవర్డ్స్. దెన్ యూ కెన్ గో ఫర్ మీడియం టైల్ కీవర్డ్స్. సో బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ టార్గెట్ చేయండి, సో దట్ యూ కెన్ ర్యాంక్ ఈజీగా ర్యాంక్ అవ్వగలుగుతాం ఎస్సీఆర్పిలో. నెక్స్ట్ స్లోగా లాంగ్ టైల్ కీవర్డ్స్ టార్గెట్ చేస్తూ పోతూ స్లోగా మీడియం టైల్ కీవర్డ్స్ కూడా టార్గెట్ చేయొచ్చు. సో మీ స్టార్టింగ్ షార్ట్ టైల్ అండ్ మీడియం టైల్ కీవర్డ్స్ కనుక టార్గెట్ చేస్తే ఇట్స్ హార్డ్ టు ర్యాంక్ ఆన్ ఎస్సీఆర్పి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్చ్ ఇంటెంట్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. ఇట్లాంటి కీవర్డ్స్ యూజర్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఇఫ్ దే వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో లైక్ హౌ టు లూజ్ వెయిట్. సో ఇట్లాంటివి ఎప్పుడు సర్చ్ చేస్తారండి? ఏమైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే సర్చ్ చేస్తారా? సో వెన్ విల్ దే సర్చ్ సచ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్? ఉన్నారా? Yes. ఉన్నారా ప్రణీత? Yes, yes. Voice వినిపిస్తుంది. ఎస్, రైట్. సో హౌ టు లూజ్ వెయిట్ అని ఎవరైనా సర్చ్ చేస్తున్నారు అంటే సో వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్ కొంటున్నారనా, కొనాలనే No, no. ఉద్దేశంతో? నో, దే వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్, రైట్? Yes. సో Yes. ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అంటే ఏదైనా పీపుల్కి జనాలకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ అనేవి వాడతారు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ నావిగేషనల్ కీవర్డ్స్. సో దీస్ ఆర్ యూస్డ్ బై పీపుల్ when they are searching for a specific brand or a website. సో స్పెసిఫిక్ బ్రాండ్ కోసం కానీ స్పెసిఫిక్ వెబ్సైట్ గురించి కానీ సర్చ్ చేసినప్పుడు ఇట్లాంటి కీవర్డ్స్ వాడతారు. లైక్ నైక్ అఫీషియల్ వెబ్సైట్. ఓకే. సో డైరెక్ట్గా వాళ్ళు నైక్ అనే బ్రాండ్ గురించి సర్చ్ చేస్తున్నారండి. Hmm. అక్కడ తెలిసిపోతుంది కదా, ఇంకా వేరే రిజల్ట్స్ అవసరం లేదు. నైక్ ఈస్ ది మెయిన్ థింగ్ ఇయర్. అట్లాంటివి నావిగేషనల్ కీవర్డ్స్ అంటారు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్. ఇంటెంట్ టు బై, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు బై ఎనీథింగ్, అట్లాంటప్పుడు ఈ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ అనేటివి వాళ్ళు వాడతారనమాట. సో దే హ్యావ్ ఇంట్రెస్ట్ టు బై సంథింగ్. సో లైక్ బై బై ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఆన్లైన్. క్లియర్? సో ఇక్కడ Yes. చెప్తున్నాను, నేను కొనాలనుకుంటున్నా ఆన్లైన్లో ఈ పర్టికులర్ ఫోన్ కావాలి, ఈస్ వెరీ క్లియర్. ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్, సో దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్. ఇలాంటి కీవర్డ్స్ వాడతారు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ కమర్షియల్ ఆర్ ఇన్వెస్టిగేషనల్ కీవర్డ్స్. ఇవి ఎప్పుడంటే ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ ఎనీథింగ్, సో కంపారిజన్ కోసం అట్లా వాడతారనమాట. లైక్ సో ల్యాప్టాప్స్ అండర్ 50,000 అండి. సో he want to buy a laptop but he want it under 50K. సో he want to do a comparison ఏమేమి ఉన్నాయి. సో అండర్ 50Kలో ఏమేమి ఉన్నాయి బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50K, అలా కనుక మీరు సర్చ్ చేస్తే సో దోస్ ఆర్ కాల్డ్ కమర్షియల్ ఆర్ ఇన్వెస్టిగేషనల్ కీవర్డ్స్ అని అంటాం. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ టార్గెటింగ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రాండెడ్ కీవర్డ్స్. బ్రాండెడ్ అని నేమ్లోనే ఉందండి. ఇఫ్ యువర్ సర్చ్ క్వైరీ ఇంక్లూడ్స్ బ్రాండ్ నేమ్స్, Yes. అలాంటప్పుడు బ్రాండెడ్ కీవర్డ్స్ అంటాం. ఐ కెన్ సే లైక్ యాపిల్ ఐఫోన్. ఇప్పుడు యాపిల్ అనేది బ్రాండే కదండి. Yeah. నైక్ షూస్. సో దీస్ ఆర్ ఆల్ బ్రాండెడ్ కీవర్డ్స్. దెన్ టెక్స్ట్ ఐ చూస్ డిఫరెంట్ కలర్. ఓకే. నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్. ఇక్కడ చెప్తుంది వాళ్ళ సర్చ్ క్వైరీలో ఎట్లాంటి బ్రాండ్ నేమ్స్ వాడట్లేదు, జెనరిక్గా సర్చ్ చేస్తున్నారు, డజంట్ ఇంక్లూడ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రాండ్ ఇన్ దే సర్చ్ క్వైరీ. సో ఇట్ ఈస్ కాల్డ్ నాన్ బ్రాండెడ్ కీవర్డ్స్. సో లైక్ ఆన్లైన్ షాపింగ్ సైట్స్. సో ఇప్పుడు ఏం వాడుతున్నారండి, అక్కడ బ్రాండ్స్ లేవేం లేవు. దే ఆర్ Yes. సర్చింగ్ ఫర్ సింప్లీ ఫ్రమ్ షాపింగ్ సైట్స్. Then geo-targeted keywords. Geo-targeted means location-specific Vision. keywords. Yes. Location. Like digital marketing agency in Hyderabad. So here Hyderabad is location. Location. సో ఇలా స్పెసిఫిక్ లొకేషన్లో ఏమైనా కావాలి అలా సర్చ్ చేస్తే గనక
So they are called as geo-targeted keywords. Next one, based on role in SEO. ఇవి మనం చదువుంటాం ఆల్రెడీ. We have discussed about these things. Primary keywords. The main focus keyword of any page or post is called as primary keyword. సో మెయిన్ ఫోకస్ కీవర్డ్ అంటే ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి చాలా ఆర్టికల్స్ రాసాం. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, హూ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, సో హౌ టు స్టార్ట్ థింగ్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి ఇలా. సో హియర్ ది మెయిన్ ఫోకస్ కీవర్డ్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో అది మన ప్రైమరీ కీవర్డ్ అవుతుంది అనమాట. నా సెకండరీ కీవర్డ్స్ అంటే ఏంటి? సపోర్టింగ్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ దట్ సపోర్ట్స్ ది మెయిన్ టాపిక్. ఇక్కడ నా మెయిన్ టాపిక్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. దీనికి సపోర్టింగ్ కీవర్డ్స్ ఏమి ఉండొచ్చు? సో లైక్ ఆన్లైన్ Education. Yes. మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇట్లా మార్కెటింగ్ అనే ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది ఉంటుంది. కాకపోతే దాని సరౌండింగ్ కూడా ఏమైనా రాయాలి కదా కంటెంట్. ఉత్త డిజిటల్ మార్కెటింగ్ అంటే వీ కాంట్ గో ఫర్ ఇట్. సో దాని సరౌండింగ్ టాపిక్స్ కూడా కవర్ చేస్తూ సో సపోర్టింగ్ కీవర్డ్స్ కూడా యూజ్ చేయాలి. సో దూస్ ఆర్ సెకండరీ కీవర్డ్స్. నెక్స్ట్ ఎల్ఎస్ఐ కీవర్డ్స్. లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ అంటారండి. ఎల్ఎస్ఐ అంటే వీ నో దాట్ దీస్ ఆర్ నథింగ్ బట్ రిలేటెడ్ టర్మ్స్. సో రిలవెంట్గా మన మెయిన్ టాపిక్కి రిలవెంట్గా ఉండే టర్మ్స్. ఇవి అసలు ఎందుకు వాడాలి? సర్చ్ ఇంజిన్కి కానీ యూజర్కి కానీ మన కంటెంట్ ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేటివి వాడాలండి. సో లైక్ ఎస్సీఓ, సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్. సో ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ రిలవెంటే కదా, Yes. రైట్? సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఉత్త డిజిటల్ మార్కెటింగ్ మీద మనం కంటెంట్ రాయలేం. డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ థింగ్స్ మీద కూడా మనం కంటెంట్ రాయాల్సి వస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్లో ఇవి కూడా టాపిక్సే. సో దీస్ ఆర్ రిలవెంట్ ఆ మెయిన్ టాపిక్ డిజిటల్ మార్కెటింగ్. సో వాటిని ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని అంటారు, రైట్? సో దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. సో ఇన్ అవర్ ఎస్ఈఓ. నా ఇంకొక టర్మ్ కూడా మీరు వినొచ్చండి, సీడ్ కీవర్డ్స్ అని. See. So seed keywords. So these are the basic keywords that describe our niche or our business. సో మన ఫీల్డ్ని కానీ మన బిజినెస్ని కానీ డిస్క్రైబ్ చేసే కీవర్డ్స్ని సీడ్ కీవర్డ్స్ అని అంటాం అనమాట. సో మెయిన్లీ ఇవి మన కీవర్డ్ రీసెర్చ్కి కానీ మనకి ఇంకా కీవర్డ్ ఐడియాస్ జనరేట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మై బిజినెస్ ఈజ్ అబౌట్ ఫిట్నెస్ అనుకున్నాం, ఓకే? సో నా బిజినెస్ కానీ నా నీచ్ కానీ నేను ఫిట్నెస్ అని అనుకుంటే దెన్ ది సీడ్ కీవర్డ్స్ కెన్ బి ఎక్సర్సైజ్, ఇంకా వర్కౌట్, జిమ్, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, డైట్, న్యూట్రిషన్. సో ఇలాంటివన్నీ కూడా సీడ్ కీవర్డ్స్ ఉంటామంట. సో దీస్ ఆర్ ది బేసిక్ కీవర్డ్స్ దట్ డిస్క్రైబ్ అవర్ బిజినెస్ ఆర్ అవర్ నీచ్. సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకునే కదండి మనం ఇప్పుడు ఫిట్నెస్ అంటే జస్ట్ ఫిట్నెస్ మీద రాయలేం కదా. సో వీ హ్యావ్ టు Yes. డూ సమ్ కీవర్డ్ రీసెర్చ్. ఆ కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? సో ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, సో ఏ టైంకి జిమ్కి వెళ్ళాలి, ఎంతసేపు జిమ్లో మనం టైం స్పెండ్ చేయాలి, ఎలాంటి వర్కౌట్స్ చేయాలి, దీంతో పాటు హౌ మచ్ ప్రోటీన్ ఇంటేక్ వీ షుడ్ టేక్, ఇవన్నీ కూడా వీ షుడ్ డిస్కస్, రైట్? సో ఉత్త ఫిట్నెస్ గురించి రాయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో దిస్ ఆర్ నథింగ్ బట్ సీడ్ కీవర్డ్స్. క్లియర్ టిల్ నా? Yes. సో దీస్ ఆర్ ది కీవర్డ్స్ దట్ డిస్క్రైబ్ అబౌట్ అవర్ బిజినెస్. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి స్టార్టింగ్ పాయింట్స్ అండి. సో ఈ సీడ్ Okay. కీవర్డ్స్ అనేది స్టార్టింగ్ పాయింట్స్ ఫర్ కీవర్డ్ రీసెర్చ్. దే హెల్ప్ అస్ ఫైండ్ మోర్ స్పెసిఫిక్ కీవర్డ్ ఐడియాస్. కీవర్డ్ ఐడియాస్ అంటే కీవర్డ్ రీసెర్చ్కి బాగా హెల్ప్ చేస్తాయి. డన్? సో ఐ క్లియర్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ వీ మే హియర్ ఇన్ SEO. So but mostly short tail, medium tail, long tail, and then
ఈ మూడు కీవర్డ్స్ బాగా మెయిన్గా వాడతామండి. ఇవన్నీ కూడా జస్ట్ మన ఇన్ఫో కోసం చెప్పాను, తెలుసుంటే బెటర్ అనే ఉద్దేశంతో ఐఎమ్ సేయింగ్. Okay. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈస్ మోడర్న్ ఎస్సీఓ కాన్సెప్ట్స్. సో మనం ఎస్సీఓ ఒకటే విన్నామండి, ఇంతవరకు ఎస్సీఓ ఒకటే చూసాం. సో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, లోకల్ ఎస్సీఓ, సర్వర్ సైడ్ ఆప్టిమైజేషన్ ఆర్ టెక్నికల్ ఎస్సీఓ చూసాం. సో వీటితో పాటు ఇప్పుడు కొత్తగా జీఈఓ, ఏఐఓ, ఏఈఓ ఇవి కూడా వింటున్నాము. సో ఇవి కూడా చూద్దాం. సో ఇవి చూసే ముందర మనకి స్కీమా మార్కప్ అంటే ఏంటి అనేది కూడా తెలవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ a thing called rich snippet or rich results. స్కీమా మార్కప్ అర్థం అవ్వాలంటే ఇది అర్థం అవ్వాలన్నమాట. రిచ్ స్నిప్పెట్ ఆర్ రిచ్ రిజల్ట్స్. సో ఏ రిచ్ స్నిప్పెట్ ఇస్ అన్ ఎన్హాన్స్డ్ సర్చ్ రిజల్ట్ ఆన్ గూగుల్. సో ఎన్హాన్స్డ్ సర్చ్ రిజల్ట్ అని ఎందుకు అంటున్నా అంటే ఇట్ షోస్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే ఏం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, లైక్ రేటింగ్స్, ప్రైజెస్, ఎఫ్ఏక్యూస్ ఇలాంటివి కనుక కనిపిస్తే. సో ఇప్పుడు నార్మల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సంథింగ్ అని సర్చ్ చేస్తున్నా అండి నేను, మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు సంథింగ్. సో ఇక్కడ వీటికి ఏమన్నా మీకు, సో చూడండి ఈ రిజల్ట్కి ఏమన్నా ఎక్స్ట్రా కనిపిస్తున్నాయా మీకు, స్టార్స్ కానీ అలాంటివి? నథింగ్, రైట్? Yes. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి Countries. Yeah. సో 4.8 రేటింగ్, 5 Five. రేటింగ్, 78,329. ఇంతమంది మెంబర్స్ వీళ్ళకి రేట్ చేశారని Yes. నెంబరింగ్ ఇస్తున్నారండి వీళ్ళు. ఓకే, సో ఇలా రేటింగ్ కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి రిజల్ట్స్ని మనం రిచ్ స్నిప్పెట్స్ ఆర్ రిచ్ రిజల్ట్స్ అంటారు. సో నాట్ జస్ట్ ది టైటిల్, యుఆర్ఎల్ అండ్ డిస్క్రిప్షన్. టైటిల్, యుఆర్ఎల్, సో టైటిల్ పైన యుఆర్ఎల్, డిస్క్రిప్షన్ ఇది మాత్రమే కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లైక్ రేటింగ్స్, ప్రైజెస్, ఎఫ్ఏక్యూస్ ఇలాంటివి కనుక కనిపిస్తే, సో దీస్ ఆర్ నోన్ యాజ్ రిచ్ స్నిప్పెట్స్ ఆర్ రిచ్ రిజల్ట్స్. సో ఈ ఎక్స్ట్రా ఇన్ఫోని మనం కూడా ఎట్లా యాడ్ చేయొచ్చు? ఇప్పుడు వీడు యాడ్ చేయలేదండి, బట్ వీడు యాడ్ చేయగలిగినాడు ఎట్లా? సో దిస్ కెన్ బి డన్ విత్ హెల్ప్ ఆఫ్ స్కీమా మార్కప్. ఈ స్కీమా మార్కప్ని గనక మనం మన వెబ్సైట్కి యాడ్ చేస్తే మనం కూడా మన రిజల్ట్స్కి ఇలా ఎక్స్ట్రా ఇన్ఫో యాడ్ చేసి చూపించచ్చు అనమాట. సో ఐ కెన్ ఆల్సో గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. సో చీజ్ కేక్, ఇప్పుడు చీజ్ కేక్ బాగా ఫేమస్గా ఉంది కదా. సో అందుకని చూడండి. సో ఇప్పుడు 5 స్టార్స్ చూపిస్తున్నాడు, ఇంతమంది రేటింగ్ ఇచ్చాడంట. ఎంత టైం పడుతుందంటండి ప్రిపేర్ 7 చేయడానికి? hours, 7 35 అవర్స్ minutes. 35 మినిట్స్, వీడికి 1 అవర్ అంట. సో లైక్ దాట్. సో వీ కెన్ షో దిస్ ఎక్స్ట్రా ఇన్ఫో ఆల్సో. నా ఈ స్కీమా మార్కప్ అంటే ఏంటి? ఈ స్కీమా మార్కప్ యూస్ చేసి మనం ఈ రిచ్ స్నిప్పెట్ కానీ రిచ్ రిజల్ట్స్ కానీ చూపించచ్చు అని చెప్తున్నా. నా వాట్ ఈస్ దిస్ స్కీమా మార్కప్? This schema markup is nothing but a special type of code. It is in HTML. So we have to add that code to our website. సో మనం ఈ కోడ్ని మన వెబ్సైట్కి యాడ్ చేస్తే ఇట్లాంటి రిచ్ స్నిప్పెట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ స్కీమా మార్కప్ వల్ల యూజ్ ఏంటి? సో ఈ రిచ్ స్నిప్పెట్ కానీ రిచ్ రిజల్ట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో సర్చ్ ఇంజిన్స్ విల్ అండర్స్టాండ్ అవర్ కంటెంట్ బెటర్. కొంచెం ఈజీగా అర్థం చేసుకుంటాయండి. సర్చ్ ఇంజిన్స్ లైక్ గూగుల్ విల్ అండర్స్టాండ్ అవర్ కంటెంట్ బెటర్. సో ఇట్ టెల్స్ గూగుల్ వాట్ అవర్ పేజ్ మీన్స్. సో మన పేజ్ ఏంటి అని తెలుసు, జస్ట్ వాట్ ఇట్ సేస్. అంటే ఇప్పుడు జస్ట్ చెప్పడం కాకుండా సో అది ఏంటి ఎగ్జాక్ట్గా అనేది గూగుల్కి అర్థమవుతుంది అనమాట. సో ఈ కోడ్ అనేది సో స్ట్రక్చర్డ్ డేటా, సో సమ్ జేసన్ ఫార్మాట్లో రాస్తారండి కోడ్. కాకపోతే డోంట్ వరీ, వీఆర్ యూసింగ్ వర్డ్ ప్రెస్లో ఎవ్రీథింగ్ విల్ బి డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్లగిన్స్. వీ నీడ్ నాట్ రైట్ ఎనీ కైండ్ ఆఫ్ కోడ్. ఓకే, సో అదే కోడెడ్ వెబ్సైట్స్లో అయితే
ఈ HTML కోడింగ్ యూస్ చేసి స్ట్రక్చర్ డేటా JSON ఫార్మాట్స్ యూస్ చేసి కోడింగ్ యూస్ చేసి స్కీమా మార్కప్ అనేది రాయాల్సి వస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ వర్డ్ ప్రెస్ వీ కెన్ మేక్ యూస్ ఆఫ్ ప్లగిన్స్. నో నీడ్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ కోడ్. నా ఇప్పుడు వితౌట్ స్కీమా అయితే, సో వితౌట్ స్కీమా మార్కప్, సో గూగుల్కి ఏం కనిపిస్తుంది అంటే జస్ట్ ఇది పిజ్జా ప్యాలెస్ నేము, సో 4.5 స్టార్స్ దాని రేటింగ్ అన్నమాట, 4.5 స్టార్స్. అండ్ దెన్ 200 రివ్యూస్, ఓపెన్ టిల్ 11 PM. ఇలా జస్ట్ టెక్స్ట్ ఫార్మాట్లో ఏంటది అని కనిపిస్తుంది. సో క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఇఫ్ దెర్ ఈస్ స్కీమా, ఇఫ్ యూ హ్యావ్ డన్ స్కీమా మార్కప్, సో గూగుల్కి ఏమర్థమవుతుంది అంటే, సో స్కీమా కోడ్ విల్ టెల్ గూగుల్ దట్ సో పిజ్జా ప్యాలెస్ ఈస్ ఏ రెస్టారెంట్ and then it has 4.5 ratings and then 200 reviews and closing time is 11 PM. దీనికి ఎంత తేడా ఉందండి, రైట్? Yeah. సో దిస్ ఈజ్ జస్ట్ టెక్స్ట్, ఒక లైన్ టెక్స్ట్ ఇస్తున్నాం. ఆ టెక్స్ట్ని అట్లానే చూపించడానికి, సో ఈ పిజ్జా ప్లేస్ Describe. అనేది ఒక రెస్టారెంట్, సో దీనికి 4.5% రేటింగ్స్ ఉన్నాయి, 200 రివ్యూస్ ఇచ్చారు, సో క్లోజింగ్ టైం 11 PM. ఇలా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలాగా చెప్పడానికి చాలా తేడా ఉందండి. Yes. ఈస్ వై వీ హ్యావ్ టు గివ్ స్కీమా మార్కప్. ఈ స్కీమా మార్కప్ అనేది ఇస్తే, సో జస్ట్ ఏంటది అనే కాకుండా, సో వాట్ అవర్ పేజ్ మీన్స్, అసలు ఎగ్జాక్ట్లీ దాని మీనింగ్ ఏంటి అనేది గూగుల్కి కానీ సర్చ్ ఇంజిన్స్కి కానీ అర్థమవుతుంది. నా ఇప్పుడు ఈ స్కీమా మార్కప్ ఇస్తే ఈ డేటా అంతా కూడా రిచ్ స్నిప్పెట్స్ ఆర్ రిచ్ రిజల్ట్స్ ఫార్మాట్లో SCRPలో కనిపిస్తుంది అన్నమాట. క్లియర్ టిల్లో? Yes. సో నా అగైన్ సో ఈ స్కీమా మార్కప్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, SEOకి వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ ఇంప్రూవ్స్ విజిబిలిటీ. సో నార్మల్ టెక్స్ట్ లాగా కనిపించేదానికి ఇలా కొంచెం కలర్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా కనిపించేదానికి తేడా ఉంటుంది కదండి. Yes. సో అవర్ రిజల్ట్స్ విల్ స్టాండ్ అవుట్ విత్ రిచ్ స్నిప్పెట్స్. సో వేరే నార్మల్ రిజల్ట్స్తో కంపేర్ చేసుకుంటే మనవి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాయి. చూడండి, ఇది నార్మల్గా ఉంది, ఇది కొంచెం కలర్ఫుల్గా బాగా ఉంది. డన్. అండ్ దెన్ ఇట్ ఇంక్రీజెస్ క్లిక్ త్రూ రేట్. సో క్లిక్ త్రూ రేట్ మీన్స్ CTR అంటాం దీన్ని కూడా. సో క్లిక్స్ అనేవి పెరుగుతుందండి. సో ఇంక్రీజెస్ CTR. సో వాట్ ఈస్ CTR? క్లిక్ త్రూ రేట్. సింపుల్గా ప్రస్తుతానికి క్లిక్స్ పెరుగుతాయి అని అనుకోండి. సో విల్ డిస్కస్ అబౌట్ దట్ లేటర్. సో మన రిజల్ట్ కనుక SCRPలో కనిపిస్తే, సో విల్ గెట్ మోర్ రిజల్ట్స్ వెన్ కంపేర్ టు దిస్. సో వీటితో కంపేర్ చేస్తే వీటికి ఎక్కువ క్లిక్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఇట్ హెల్ప్స్ వాయిస్ సర్చ్. వాయిస్ సర్చ్ అంటే హే సిరి, ఓకే, రైట్? Yes. సో search assistants like Google Assistants understand this schema markup better. సో ఈ స్కీమా మార్కప్ కంటెంట్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాయండి. సో ఒకవేళ కనుక మీరు వాయిస్ సర్చ్ యూస్ చేస్తే లైక్ హే సిరి అని మాట్లాడతాం కదా, విల్ గివ్ సమ్ కంటెంట్, హే గూగుల్ Yes. అని అలా. సో అలా కనుక వాయిస్ సర్చ్ చేస్తే ఈ స్కీమా మార్కప్ ఉండే రిజల్ట్స్ కనిపించే ఛాన్సెస్ ఎక్కువ. ఐ మీన్ దేర్ రిజల్ట్ విల్ బి ఆన్ టాప్. అండ్ నెక్స్ట్ gives Google a context. సో మెయిన్లీ గూగుల్కి ఈజీగా అర్థమవుతాయి. సో గూగుల్ విల్ అండర్స్టాండ్ వాట్ అవర్ పేజ్ ఈస్ అబౌట్. సో అది రెస్టారెంటా, ప్రోడక్ట్ బేస్డ్ పేజా, ఈవెంట్ బేస్డ్ పేజా, దాంట్లో దేని గురించి చెప్తున్నారు ఏంటి అనేది క్లియర్గా ఇంకా బాగా అర్థమవుతుందండి. సో దట్ ఈస్ వన్ రీజన్. నెక్స్ట్, సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్కీమా మార్క్.
ఇప్పుడు ఈ రిచ్ స్నిప్పెట్స్ని స్కీమా మార్కప్ యూస్ చేసి క్రియేట్ చేయడం ఎలాగా? సో వీ కెన్ యూస్ ప్లగిన్స్ లైక్ ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ. సో అన్నిటికీ ఒక ప్లగిన్ ఉంటే అన్ని పని అయిపోతుందండి. ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ, ర్యాంక్ మ్యాథ్ ఎస్సీఓ కానీ, ఈ ప్లగిన్స్ కానీ, సో యూస్ట్ ఎస్సీఓ కానీ, సో ఈ ప్లగిన్స్ ఏవైనా సరే మీరు యూస్ చేసుకొని యూ కెన్ ఆటోమేటికలీ జనరేట్ స్కీమా మార్కప్ ఇన్ వర్డ్ ప్రెస్. కాకపోతే ఆల్ ఇన్ వన్ ఎస్సీఓలో ఇట్ ఈస్ ప్రీమియం అండి. సో ఐ విల్ గో అండ్ షో యూ. సో ఏదైనా స్పెసిఫిక్ పేజ్కి వెళ్ళండి. సో గో టు ఏఐ ఎస్సీఓ సెట్టింగ్స్. కొంచెం కిందకి కనుక స్క్రోల్ చేశారు అంటే మీకు ఇక్కడ స్కీమా అని కనిపిస్తుంది అనమాట. సో యూ కెన్ జనరేట్ స్కీమా, బట్ ఇట్ ఈస్ ఎ ప్రో ఫీచర్ ఇన్ ఏఐఎస్సిఓ. సో ఇది ప్రో ఫీచర్. సో నేను మీకు వేరే ప్లగిన్ యూస్ చేసుకుని చూపిస్తాను. సో ఐ గో అండ్ ఇన్స్టాల్ ర్యాంక్ మ్యాథ్ ఎస్సిఓ. సో ప్లగిన్స్, యాడ్ ప్లగిన్, అండ్ దెన్ ర్యాంక్ మ్యాథ్ ఎస్సిఓ. సో దిస్ ఈజ్ ది ప్లగిన్. సింపుల్గా ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో ఐ విల్ గో టు స్పెసిఫిక్ పేజ్. సో ఏ పేజ్కి అయితే మీరు స్కీమా మార్కప్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ పేజ్కి వెళ్ళి మీరు యాడ్ చేయండి. సో ఐ చూస్ దిస్ పేజ్. సో మీకు ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఇన్స్టాల్ అయ్యి యాక్టివేట్ అవ్వగానే ఇక్కడ కొన్ని కనిపిస్తాయండి. సో సింప్లీ క్లిక్ ఆన్ దిస్ ర్యాంక్ మ్యాథ్ అని వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో అందెన్ ఇక్కడ జనరల్ పక్కన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో దిస్ ఈజ్ స్కీమా. సో ఇక్కడ నాకు దాని ఏంటి అనేది ఆ టర్మ్ ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేయట్లేదు, బట్ గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ స్కీమా. ఇక్కడ క్లిక్ Okay. చేస్తే స్కీమా అని వస్తుంది అన్నమాట. Yes. సో అండ్ దెన్ డిలీట్ ది ఎగ్జిస్టింగ్ వన్. సో ఆల్రెడీ వీళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేశారు, అది మీరు డిలీట్ చేసేయండి. సో బై డిఫాల్ట్ది. అండ్ దెన్ క్లిక్ ఆన్ స్కీమా జనరేటర్. సో నవ్ లెట్స్ థింక్ దట్ యు ఆర్ రైటింగ్ అన్ ఆర్టికల్. ఓకే, సింపుల్గా మీరు ఒక ఆర్టికల్ కనుక రాస్తూ ఉంటే, సో లెట్స్ థింక్ దట్ దిస్ పేజ్ కంటైన్స్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. సో ఇట్ ఈస్ అన్ ఆర్టికల్, రైట్? సో అలాంటప్పుడు యూ కెన్ చూస్ ఆర్టికల్. అండ్ దెన్ సింపుల్గా హెడ్లైన్ అనేది ఇవ్వండి. హెడ్లైన్ మీన్స్ సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్. అండ్ దెన్ సమ్ డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ వీ కెన్ గివ్ కొన్ని డిస్క్రిప్షన్ అనేది ఒక 2 to 3 లైన్స్, ఏంటి ఆ బెస్ట్ ప్లేసెస్ ఏంటి అలా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ కీవర్డ్స్, ది మెయిన్ కీవర్డ్స్. సో ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్, టాప్ 10 ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్, అండ్ దెన్ హిస్టారికల్ ప్లేసెస్ in Hyderabad. Like that, give your main keywords here and choose it as an article. ఒకవేళ పొలిటికల్ సంథింగ్ అయితే you can choose it as a న్యూస్ ఆర్టికల్ ఆల్సో. మీ ఇష్టం అండి. ఓకే, సో అండ్ దెన్ సేవ్ ఫర్ దిస్ పోస్ట్. అయిపోయింది. సో యూ హ్యావ్ గివెన్ ఏ స్కీమా మార్కప్ నా. క్లియరా అండి? Yes. ఇది ఆర్టికల్కి అయితే. అలా కాదు, ఇఫ్ యు ఆర్ రైటింగ్ లైక్ హౌ టు ప్రిపేర్ చీజ్ కేక్, అలాంటప్పుడు ఏంటండి అది రెసిపీ రాస్తున్నాం మనం, అవునా? Yeah. సో దెన్ యూ హ్యావ్ టు చూస్ రెసిపీ. సో ఎతకండి. సో చూడండి ఎఫ్ఏక్యూస్ కానీ ఇలాంటివి గనక యాడ్ చేయాలంటే ప్రో వర్షన్ True. తీసుకోవాలి. సో Recipe. రెసిపీ. Yes. సో ఇప్పుడు నేను హెడ్లైన్, సో హౌ టు ప్రిపేర్ ఏ చీజ్ కేక్. సో దీంట్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. యూ కెన్ యూస్ ఎనీ extra additions if you want. Chocolate cheesecake, strawberry cheesecake, anything. Okay, so use short code, just leave it as it is. And then description, ఒక 2 to 3 లైనర్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. అండ్ దెన్ ప్రిపరేషన్ టైం. సో ఇక్కడ చూడండి ఈ ఫార్మాట్లో ఇవ్వాలంట. Okay. సో ఇక్కడ పీటీ 1 hour 30 minutes అని ఇస్తున్నాడండి.
సో ప్రిపరేషన్ టైమ్ ఐ విల్ గివ్ లైక్ పీటీ 2 hours 15 minutes. అర్థమైందా? సో Yes. 2H 15M. ఈ పీటీ అనేది ముందర అన్నిటికీ కామన్గా ఉంటుందంటండి. ఓకే. అండ్ దెన్ కుకింగ్ టైం, ప్రిపరేషన్ టైం అంతా కుకింగ్ టైం అంట. అట్లయితే ప్రిపరేషన్ టైం 1 hour ఇద్దాం. సో ఇట్స్ ఓకే అండ్ లివింగ్ ఇట్. ఇది కూడా కుకింగ్ టైం వచ్చేసి పీటీ 30M అలా ఇస్తున్నా. 30 minutes పడుతుంది, ఆరల్స్ 1 hour 30 minutes. అండ్ దెన్ టోటల్ టైం ఎంత? సో అగైన్ ఐ గివ్ పీటీ some 3 hours 25 minutes. అండ్ దెన్ టైప్ ఏంటి? సో టైప్ ఆఫ్ ది డిష్, వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ ది డిష్ అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్టా అట్లా ఏంటి అని అడుగుతున్నాడు. ఇది డెజర్టే అనుకుంటా కదా, Yes. రైట్? సో డెజర్ట్. అండ్ దెన్ కుజిన్, ఏం కుజిన్ అంటే ఇండియనా ఫ్రెంచా? సో ఇది ఏదో నాకు తెలీదు. యూ కెన్ గివ్ ఇండియన్ ఆర్ ఇటాలియన్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో ఏ టైప్ ఆఫ్ చైనీస్, ఎనీథింగ్. And then keywords, other terms for your recipe such as holiday, other descriptions ఏమన్నా ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నాడు. సో కీవర్డ్స్ లైక్ సో చీజ్ Yes. కేక్. అండ్ దెన్ ఏముంటాయండి వీటి కీవర్డ్స్ ఇంకా? సో ఎనీ ఐడియా? Flavors. Flavor name. With flavor name. చాక్లెట్ కేక్స్, Yes. చాక్లెట్ చీజ్ కేక్, Mm, స్ట్రాబెర్రీ చీజ్ కేక్. అంటే ఒకవేళ మీరు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటే ఇవన్నీ లేకుంటే ఇవి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి, yes. అందుకని స్ట్రాబెర్రీ చీజ్ కేక్, ఎనీథింగ్. అండ్ దెన్ రెసిపీ, సో క్వాంటిటీ ప్రొడ్యూస్డ్ బై ది రెసిపీ, అంటే ఎంత మందికి సరిపోతుంది, Quantity. ఎన్ని సర్వింగ్స్కి సరిపోతుంది అని అడుగుతున్నాడు. ఐ విల్ సే 2. మీరు ప్రిపేర్ చేసే చీజ్ కేక్ ఎన్ని సర్వింగ్స్కి వస్తుంది. అండ్ దెన్ కెలరీస్, Indicate. ఎన్ని క్యాలరీస్ ఉండొచ్చు అంటే బేస్డ్ ఆన్ యువర్ థింగ్ యూ చూస్, నేను 120 క్యాలరీస్ ఉండొచ్చు అని చెప్తున్నా. అండ్ దెన్ ఇంగ్రీడియంట్స్ అని అడుగుతున్నాడండి. సో దీంట్లో ఏం వాడతాం? మైదా, Cheese. Yes. చీజ్. సో మైదా అండ్ దెన్ చీజ్ వాడితే స్ట్రాబెర్రీస్, కానీ ఒకవేళ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ అయితే స్ట్రాబెర్రీస్. ఇంకేం వాడతామో నాకు పెద్దగా ఐడియా లేదండి, తినడం ఒకటే. ఓకే. సో షుగర్ వాడతాం ఆబ్వియస్లీ, కెన్ ఆల్సో యాడ్ Yes. షుగర్. Eggs. ఎగ్స్, షుగర్ అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ దెన్ Yes. రేటింగ్. సో రేటింగ్ స్కోర్ ఇస్, నేను 5 ఇచ్చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే. సో రేటింగ్ 1 to 5లో రేంజ్ అవుతుంది యూజువల్గా, ఎప్పుడు అంతే కదా. Yeah. 5, 1 to 5. మ్యాక్సిమమ్ ఈజ్ 5, మినిమమ్ ఈజ్ 1. వీడియో, సో ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ వీడియో ఏమన్నా చేస్తుంటే ఆ వీడియో యూఆర్ఎల్ ఇవ్వమని అడుగుతుందండి. సో ఇది ఏమవుతుందంటే ఆ వీడియో కూడా చూపిస్తుంది అన్నట్టు. సో మన Okay. రిజల్ట్లో, మన సర్చ్ రిజల్ట్లో వీడియో కూడా కింద చూపిస్తుంది అన్నట్టు. సో యూ కెన్ గో టు యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ గెట్ ఏ చీజ్ కేక్ యూఆర్ఎల్. సో మీరు ఒకవేళ ఏమన్నా పోస్ట్ చేసింటే ఇవ్వండి. హౌ టు ప్రిపేర్, నేను యూట్యూబ్లోకి పోయి సర్చ్ చేస్తా. ఓకే, ఓపెన్ మై డాష్ బోర్డ్. చీజ్ కేక్ రెసిపీ అంటే మన కోసమే వచ్చింది. డన్. సో ఈ యూఆర్ఎల్ ఏదన్నా కాపీ చేసుకుంటా. అండ్ దెన్ ఐ విల్ గో హియర్ అండ్ దెన్ ఐ విల్ గివ్ ఇట్ దేర్. సో వీడియోకి ఒక నేమ్ అంట, యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేస్తున్నా అండి. సో అండ్ దెన్ నేమ్ వచ్చేసి స్ట్రాబెర్రీ చీజ్ కేక్. సో డిస్క్రిప్షన్, సో వీడియో డిస్క్రిప్షన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ సమ్ డిస్క్రిప్షన్, ఒక 2 to 3 లైన్ డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వండి. లేదంటే మీరు చాట్ జీపీటీని అడిగినా పర్వాలేదు. దెన్ కంటెంట్ యూఆర్ఎల్, సో యూఆర్ఎల్ పాయింట్ అంటే యాక్చువల్ మీడియా ఫైల్. సో ఇది నేను జస్ట్ వీడియో యూఆర్ఎల్ ఇచ్చా అండి. ఇది యాక్చువల్ వీడియో మీడియా ఫైల్ అంటే మీ సిస్టంలో ఏమన్నా ఉన్నా, లేకపోతే మీ వర్డ్ ప్రెస్లో మీరు వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో యూఆర్ఎల్ అడుగుతా ఉంది. సో రెసిపీ వీడియో థంబ్నెయిల్, సో థంబ్నెయిల్కి సపరేట్గా
సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఆర్ఎల్ సింపుల్గా నేను వీడియో యూఆర్ఎల్ ఇస్తున్నా. అండ్ డ్యూరేషన్, సో వీడియో డ్యూరేషన్ ఎంతసేపు ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ దట్. వీడియో అప్లోడ్ డేట్, ఏ డేలో ఏ టైంలో మీరు అప్లోడ్ చేశారు. ఓకే, ఇన్స్ట్రక్షన్ టైప్ సింగిల్ ఫీల్డ్. ఓకే, సో రెసిపీ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, Watermark catch. ఏమని ఇస్తే Yes. ఇవ్వండి. లైక్ సో ఫస్ట్ మైదా తీసుకోండి, ఎగ్స్ వేయండి, దాన్ని కలపండి, తర్వాత ఇంత టైం బేక్ చేయండి, సో షుగర్ ఇంత యాడ్ చేయండి. యు నో హ్యావ్ టు రైట్ ఎ రెసిపీ, రైట్? అలా. Yes. సో నాకైతే చీజ్ కేక్ ప్రిపరేషన్ ఐ డోంట్ నో. సో సింప్లీ ఐమ్ క్లికింగ్ ఆన్ సేవ్ దిస్ పోస్ట్. మీరైతే ఫిల్ చేయాలండి. Okay. ఓకే, సో సో రెసిపీ అయితే ఇలాగా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ కోర్స్, సో ఏఆర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనే దాని మీద నేను ఒక ఆర్టికల్ రాస్తున్నా. సో అవర్ బ్యాచ్ ఈస్ లాంచింగ్ సూన్. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కోర్స్. ఇన్ దాట్ కేస్, Okay. సో ఐ చూస్ కోర్స్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కీమా మార్కప్ అనేది ఉంటుంది. ఇక్కడ కోడ్ వ్యాలిడేషన్ ఉంది చూడండి, మీరు ప్రోకి వెళ్తే కోడ్ త్రూ కూడా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకంత రాదు కాబట్టి బెటర్ టు గో విత్ దిస్ వన్. సో ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో ఇలా ఇస్తున్నా నేను. అండ్ దెన్ ఓకే, అండ్ దెన్ డిస్క్రిప్షన్ ఒక 2 to 3 లైనర్ డిస్క్రిప్షన్ కాబట్టి ఇవ్వండి. అంటే నేను ఏం చెప్పొచ్చు ఇప్పుడు. సో నేను కోర్సు ఇన్ని డేస్ ఉంటుంది ఈ కోర్సు, దిస్ కోర్స్ ఈస్ అబౌట్ 3 months. సో ద ఫీజ్ ఇంత. అండ్ దెన్ దీంట్లో ఈ మాడ్యూల్స్ కవర్ చేస్తాము. సో దీంట్లో ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీచ్ చేస్తారు. లైక్ దట్ యూ కెన్ గివ్ ది డిస్క్రిప్షన్. సో కోర్స్ ప్రొవైడర్ ఎవరు, ఆర్గనైజేషనా పర్సనా, మీ ఇష్టం అండి, ఏదైనా చూస్ చేసుకోండి. అండ్ దెన్ కోర్స్ ప్రొవైడర్ నేమ్, కోర్స్ ప్రొవైడర్ యూఆర్ఎల్ ఉంటే ఇవ్వండి. లైక్ వెబ్సైట్ నేమ్ కానీ ఇచ్చుకోవచ్చు నాకు తెలిసి. సో కోర్స్ ఆన్లైనా ఆఫ్లైనా ఏంటి. సో కోర్స్ వర్క్లోడ్, సో మీ వీడియోస్ అన్నీ కూడా చూడాలి అంటే ఎంత టైం పడుతుంది, సో టోటల్ కోర్స్ టైమింగ్ ఎంత. సో ఐల్ గివ్ లైక్ పీటీ సమ్ 60 hours అని పెడుతున్నా అండి నేను. అండ్ దెన్ కోర్స్ స్కెడ్యూల్, సో రిపీట్ ఫ్రీక్వెన్సీ, డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ PT5H మంత్లీ మీన్స్ 5 hours పర్ మంత్ అంటండి. సో పర్ మంత్ ఎన్ని తీసుకుంటారు మీరు అని చెప్తుంది. సో ఐ టేక్ లైక్ PT20H. సో పర్ మంత్ అండ్ 20 hours తీసుకుంటాను. సో రిపీట్ కౌంట్, రిపీట్ ఫ్రీక్వెన్సీ ఇస్ మంత్లీ అండ్ రిపీట్ కౌంట్ ఈస్ 4. ద కోర్స్ లాస్ట్ ఫర్ 4 months అంటండి. సో నేను అట్లయితే PT రిపీట్ కౌంట్ 2 months అని పెడతానండి. ఓకే, సో దాని కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కొంచెం చదువుకొని పెట్టండి. సో సెలెక్ట్ రిపీట్ ఫ్రీక్వెన్సీ, సో డైలీ చూస్ చేస్తాను నేను. సో డైలీ అయితే ఇక్కడ రిపీట్ కౌంట్ 6 అవుతుందా, ఓకే లెట్ సి. సో స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ కూడా ఇచ్చేయండి. సో ఐ విల్ Okay. గివ్ 6. సో 6 hours ఏ వీక్ అన్నట్టు అండి. పర్ వీక్ కనుక చూస్ చేసుకుంటే సో 6 hours ఏ వీక్ అన్నట్టు. రిపీట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ, మంత్లీ కనుక పెట్టుకుంటే ఐ గివ్ ఇట్ 2 months ఆర్ సంథింగ్. సో అలాగా ప్రాపర్గా ఇచ్చుకోండి. అండ్ దెన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. సో స్టార్ట్ డేట్ ఇచ్చుకోండి. సో ఆన్ దిస్ డే ది కోర్స్ విల్ స్టార్ట్ అన్నట్టు యూ కెన్ సే. ఎండ్ డేట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. సో ఎన్ని డేస్ పడుతుందో తెలియదు కదా, ఇట్ మే డిలే, సో దట్ యూ కెన్ లీవ్ ఇట్. అండ్ దెన్ ఆఫర్స్ కేటగిరీ, సో ప్రైజింగ్ కేటగిరీ ఆఫ్ ది కోర్స్. ఫ్రీనా పెయిడా ఏంటి అని అడుగుతున్నారు. ఇట్స్ ఆబ్వియస్లీ పెయిడ్. ఓకే, అండ్ దెన్ ప్రైస్ ఎంత, సో ది ప్రైస్ విల్ బి 30K సంథింగ్. అండ్ దెన్ కరెన్సీ ఏంటి, ఇండియన్ కరెన్సీనే కదండి. సో గివ్ INR. అండ్ దెన్ రేటింగ్, సో 4.85 మీ ఇష్టం ఇవ్వండి. సో రేటింగ్ 1 to 5. ఓకే, అండ్ సేవ్ దిస్ పోస్ట్. క్లియర్? ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రైట్ ఎ స్కీమా మార్కప్ ఫర్ ఎ కోర్స్. ఇలా మీకు చాలా ఉంటాయండి. సో మీరు చూస్ చేసుకునే బట్టి మీరు రాసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అ సర్వీస్ యూ కెన్ చూస్ దిస్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెస్టారెంట్ యూ కెన్ చూస్ దిస్, అలా.
సో వాట్ ఈస్ యువర్ పేజ్ అబౌట్, వాట్ ఈస్ యువర్ పోస్ట్ అబౌట్ అనే దాన్ని బేస్ చేసుకొని మీరు రాయాలి. ఈ స్కీమా మార్కప్ అనేది ఇస్తే ఈ రిచ్ స్నిప్పెట్స్ అనేటివి జనరేట్ అవుతాయండి. ఈ రిచ్ స్నిప్పెట్స్ ఆర్ రిచ్ రిజల్ట్స్ అనేటివి ఎస్సీఆర్పిలో కనిపిస్తాయి. క్లియర్? ఇందాక మనం ప్రైజ్ ఇచ్చాము కదా, ప్రైజ్ కనిపిస్తుంది. కోర్స్ డ్యూరేషన్ ఇచ్చాము కదా, కోర్స్ డ్యూరేషన్ మన ఎస్సీఆర్పి రిజల్ట్ కింద కనిపిస్తుంది అన్నట్టు. క్లియర్ టిల్లా? ఓకే. Yeah. సో ఇప్పుడు రిచ్ స్నిప్పెట్స్ కానీ రిచ్ రిజల్ట్స్లో కానీ మన రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి. నా ఇది ఎట్లా Yes. టైప్స్ ఉంటాయి. సో ఐ విల్ షో కామన్ టైప్స్ ఆఫ్ స్కీమా. ఒకవేళ ప్రోడక్ట్ అనుకోండి, మీరు వాటి ప్రైస్, వాటి అవైలబిలిటీ, వాటి స్టాక్లో ఎంత ఉన్నాయి, వాటి రేటింగ్స్ ఇవి చూపించచ్చు. అదే పర్సన్ ఆర్ Okay. ఆర్గనైజేషన్ అంటే కంపెనీ ఆర్ ఇండివిజువల్ డీటెయిల్స్ చూపించచ్చు. ఈవెంట్ అంటే Yes. లైక్ మీ రిలీజ్ ఈవెంట్. సో ఏ డేట్లో ఈవెంట్ రిలీజ్ అవుతా ఉంది, టికెట్ ఇన్ఫో ఎంత, వెన్యూ ఎక్కడ, లైక్ దాట్. లోకల్ బిజినెస్ అయితే యాడ్ రివ్యూస్, ఇందాక చూసినట్టు రివ్యూస్ కానీ ఎంతమంది రేటింగ్స్ ఎలా ఇచ్చారు, అవర్స్, ఓపెనింగ్ అవర్స్, క్లోజింగ్ అవర్స్, వాటి అడ్రస్ ఇవా. బ్లాగ్ అయితే సో సింపుల్గా ఇంప్రూవ్స్ విజిబిలిటీ ఫర్ న్యూస్ ఆర్ బ్లాగ్ పోస్ట్ అంట. విజిబిలిటీ పెంచుతుంది అని చెప్తున్నా. అండ్ దెన్ ఎఫ్ఏక్యూస్, సో ఎక్స్పాండబుల్ క్యూ అండ్ డి అండర్ ఇయర్ రిజల్ట్. మన రిజల్ట్ కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కైండ్లో కనిపిస్తుంది అంట అండి. అండ్ దెన్ వీడియో, సో హెల్ప్స్ గూగుల్ ఇండెక్స్ అండ్ షో వీడియో డీటెయిల్స్. సో మన ఎస్సీఆర్పి రిజల్ట్ కింద వీడియో కూడా యాడ్ చేసి చూపిస్తుందంట. సో ఇలాగా స్కీమా మార్కప్ యాడ్ చేయటం వల్ల సో రిచ్ స్నిప్పెట్స్ ఆర్ రిచ్ రిజల్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో అవి మీకు ఇలా కనిపిస్తాయి. సో ఐల్ గో బ్యాక్. So it depends on the search query we are using anyway. సో చీజ్ కేక్ కాబట్టి సో రేటింగ్స్ అండ్ ఎన్ని అవర్స్ ఆర్ ఎన్ని టైమ్స్ పడుతుందో చూపిస్తుంది. సో సమ్ టైమ్స్ ఇఫ్ ఇంక్లూడ్ వీడియో, వీడియో కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్ టిల్ నా? Yes. నా సో ఐ విల్ డిస్కస్ అబౌట్ సమ్ ఎస్సీఓ కాన్సెప్ట్స్. జీఈఓ. సో జీఈఓ మీన్స్ జనరేటివ్ Location. ఇంజిన్ ఆప్టిమైజేషన్. And then AIO or AIEO. AIO or AIEO. So artificial intelligence optimization. And next thing is AEO. AEO means answer engine optimization. సో ఇప్పుడు ఎస్సీఓతో పాటు ఇవి కూడా వినిపిస్తున్నాయండి. సో జీఈఓ అంటే ఏంటి? సో జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇట్స్ ఎ న్యూ బ్రాంచ్ ఆఫ్ ఎస్సీఓ. ఇట్ ఫోకసెస్ ఆన్ ఆప్టిమైజింగ్ కంటెంట్ ఫర్ ఏఐ సర్చ్ ఇంజిన్స్. సో మన కంటెంట్ని ఏఐ టూల్స్కి కూడా ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట జీఈఓ అంటే. సో ఏఐ సర్చ్ ఇంజిన్స్ అంటే చాట్ జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీ, కోపైలట్ ఇలా చాలా టూల్స్ వస్తున్నాయండి. ఏఐ టూల్స్. Yes. ఆ ఏఐ టూల్స్కి కూడా మన రిజల్ట్ కనిపించేటట్లు అంటే లైక్ ఇఫ్ సమ్మన్ సర్చెస్ ఆన్ చాట్ జీపీటీ లైక్ సో వేర్ కెన్ ఐ బై బెస్ట్ రన్నింగ్ షూస్ అని ఎవరన్నా సర్చ్ చేశారు, అప్పుడు అది ఆబ్వియస్గా ఈ బాటా షూస్ బాగుంటాయి, నైక్ షూస్ బాగుంటాయి, అడిడాస్ షూస్ బాగుంటాయి, అలా కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది కదా. వాటిలో కూడా Yes. మన బిజినెస్ కానీ మన సర్వీస్ కానీ కనిపించాలి అన్నట్లు అనమాట. సో అలా అనుకుంటే సో వీ కెన్ గో ఫర్ దిస్ జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇట్ ఆప్టిమైజెస్ నాట్ జస్ట్ ఫర్ గూగుల్కే కాదు. ఎస్ఈఓ అంటే గూగుల్కి కానీ సర్చ్ ఇంజిన్స్కి కానీ ఆప్టిమైజ్ చేస్తాం. జియో మీన్స్ ఆప్టిమైజింగ్ ఫర్ ఏఐ టూల్స్, ఏఐ డ్రివెన్ సర్చ్ ఇంజిన్స్ లైక్ చాట్ జీపీటీ. ఓకే, క్లియర్ టిల్ నా? Yeah. Yes. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏఐఓ ఆర్ ఏఐఈఓ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్టిమైజేషన్. ఇక్కడ ఏంటంటే అండి ఇట్ సేస్ మేక్ యూజ్ ఆఫ్ ఏఐ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు ఇంప్రూవ్ అవర్ మార్కెటింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఎట్లాంటి ఆప్టిమైజేషన్ చేయము. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే
make use of AI tools for the sake of marketing. అంటే కంటెంట్ రాయడం కోసం, ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం, కాంపిటీటర్స్ని బాగా అనలైజ్ చేయడం కోసం, మెటా డిస్క్రిప్షన్ రాయడం కోసం, మెటా టైటిల్ రాయడం కోసం, సో మన ఎస్సీఓ ప్రాసెస్ని ఈజీగా చేయడం కోసం, సో ఇలాంటి వాటి కోసం ఏఐ టూల్స్ని, టెక్నాలజీని వాడుకోండి. సో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్టిమైజేషన్. ఇక్కడ దేన్ని మనం ఆప్టిమైజ్ చేయట్లేదు, ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని మన పని ఈజీగా చేస్తున్నాం అంతే. సో ఒక కీవర్డ్ రీసెర్చ్ కానివ్వండి, కంటెంట్ రైటింగ్ కానివ్వండి, సో అలాంటి వాటి కోసం ఏఐ టూల్స్ని యూస్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్టిమైజేషన్ అంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. So here we optimize content for Google's featured snippets and voice assistants, and then quick answers. So ఫీచర్డ్ స్నిప్పెట్స్ అంటే 0th పొజిషన్లో గనక టాప్లో 0th పొజిషన్లో ఎస్సీఆర్పిలో మన రిజల్ట్ కనిపిస్తే దాన్ని ఫీచర్డ్ స్నిప్పెట్ అని అంటాం. నేను ముందు చెప్పున్నా. సో Yes. here we optimize in such a way that our content appears in Google featured snippets. సో వాయిస్ అసిస్టెంట్స్ ఇందాక చెప్పున్నా, హే గూగుల్, హే సిరి అలా మాట్లాడతాం కదా, వీ కెన్ డిక్టేట్ యూజింగ్ వాయిస్. సో వాయిస్తో కూడా మనం సర్చ్ చేయొచ్చు. సో అలా వాయిస్ సర్చ్లో ఎవరైనా సర్చ్ చేసినా మన రిజల్ట్ టాప్లో కనిపించాలి. క్విక్ ఆన్సర్స్, సో ఇమీడియట్గా సింపుల్గా మనకు ఆన్సర్స్ వస్తాయి. సో ఏ ఆన్సర్స్ కానీ అలా గూగుల్లో, సో వాటిలో టాప్లో కనపడాలి. సో అలా చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ దిస్ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో బీ ది ఫైనల్ అండ్ డైరెక్ట్ ఆన్సర్ వెన్ సమ్వన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్ టు ఏఐ ఆర్ వాయిస్ అసిస్టెంట్స్. ఓకే, సో ఎవరైనా సరే ఏఐని కానీ వాయిస్ అసిస్టెంట్స్ని కానీ లైక్ చాట్ జీపీటీ, సిరి, గూగుల్ అసిస్టెంట్స్, వాటిని ఎవరైనా అడిగినా సరే సో మన రిజల్ట్ అనేది కనిపించాలి. దట్ ఈస్ నోన్ యాజ్ ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. క్లియర్ టిల్? Yes. సో జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే, సో ఏఐ టూల్స్లో ఎవరైనా దేని గురించైనా సర్చ్ చేస్తే మనకు ఒకవేళ ఇట్ ఈస్ రిలవెంట్ టు అవర్ బిజినెస్ మన రిజల్ట్ కనిపించాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్టిమైజేషన్ అంటే, సో ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని సో కంటెంట్ రాయడం కానీ, ఇమేజెస్ జనరేట్ చేయడం కానీ, కీవర్డ్ రీసెర్చ్ చేయడం కానీ, సో మార్కెటింగ్ పర్పస్కి యూస్ చేసుకుంటే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్టిమైజేషన్ అంటున్నాం. So if you make AI tools for the sake of marketing. Then answer engine optimization. సో గూగుల్ ఫీచర్డ్ స్నిప్పెట్స్లో మన రిజల్ట్ కనిపించాలి. సో వాయిస్తో ఎవరైనా సర్చ్ చేస్తే ఆర్ఎల్స్ చాట్ జీపీటీలో కూడా వాయిస్ ఆప్షన్ ఉందండి, వీ హ్యావ్ సీన్ దట్. సో అలా ఎవరైనా వాయిస్ యూస్ చేసి సర్చ్ చేసినా, సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ అవన్నీ యూస్ చేసి సర్చ్ చేసినా మన రిజల్ట్స్ అనేది అపియర్ అవ్వాలి. సో అలా చేస్తే దాన్ని ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటుంది. సో ఇప్పుడు జీఓ, ఏఈఓ ఇది ఇప్పుడు అవసరం లేదు, ఇది ఆల్రెడీ మనం యూస్ చేస్తున్నాం, అవునా? సో చాట్ Yes. జీపీటీని యూస్ చేస్తున్నాం, క్యాన్వా టూల్స్ యూస్ చేస్తున్నాం, సో వేరియస్ ఏఐ టూల్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మార్కెటింగ్. సో ఇప్పుడు జీఈఓ, ఏఈఓ ఈ రెండిటికి కంటెంట్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? సో యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్ఈఓ, లోకల్ ఎస్ఈఓ ప్రాపర్గా చేస్తే ఆటోమేటిక్గా ఇవి రెండు కూడా చేసినట్టే. Yes. సో if you want to optimize our website for GEO and EO also, so first do proper SEO. సో మన వెబ్సైట్ కంటెంట్కి ప్రాపర్గా ఎస్ఈఓ చేయండి, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, లోకల్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ అలా. నెక్స్ట్ థింగ్ ఈజ్ రైట్ క్లియర్ కంటెంట్, క్లియర్ అండ్ అండర్స్టాండబుల్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ కంటెంట్ రాయండి. ఎందుకంటే సో ఏఐ ప్రిఫర్స్ సచ్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో యాక్యురేట్ కంటెంట్ అలా కనుక ఉంటే ఏఐ ఈజీగా సమ్మరైజ్ చేసుకోగలుగుతుంది, ఈజీగా రిజల్ట్స్లో చూపించగలుగుతుంది అనమాట. సో మేక్ షూర్ దాట్ అండ్ కీప్ అప్డేటింగ్ ఓల్డ్ కంటెంట్. సో ఇప్పుడు రాసేసాము, ఒక కంటెంట్ అనేది రాసేసాము. సో ఇప్పుడు ఇవి న్యూ టాపిక్స్ కదండి, ఇవి కూడా యాడ్ Yeah. చేసి రాస్తూ ఉండండి, అప్డేట్ ఇట్, రైట్? సో అప్పుడే కదా యూజర్ అయినా చదువుతాడు, ఏఐ అయినా
గూగుల్ అయినా ప్రిఫర్ చేస్తుంది, ఏఐ టూల్స్ అయినా కూడా ప్రిఫర్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఫ్రెష్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ విల్ బి గివెన్ టాప్ ప్రిఫరెన్స్. అండ్ దెన్ యాడ్ ఎఫ్ఏక్యూస్. ఎఫ్ఏక్యూస్ యాడ్ చేయండి. ఎఫ్ఏక్యూస్ ఆర్ Q&A సమ్మరీస్ అట్లాంటివి యాడ్ చేయండి. సో ఎందుకంటే ఏ మోడల్స్ లవ్ దోస్ Q&A ఫార్మాట్. వాటికి ఆన్సర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఈజీ అనమాట. సో లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎఫ్ఏక్యూస్ యాడ్ చేశాను. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్. ఇప్పుడు డైరెక్ట్గా ఇది ఇది చూపించడం ఈజీ కదా ఏ టూల్స్కి. గూగుల్లో Yes. వేరియస్ వెబ్సైట్స్ని రీసెర్చ్ చేసి వాటి నుంచి కంటెంట్ తీసుకొని అది సమ్మరైజ్ చేసి చూపించేదానికన్నా డైరెక్ట్గా ఇది చూపించడం ఈజీ. చాట్ జీపీటీకి కానీ దేనికైనా సరే. సో ఏఐ టూల్స్ లవ్ దీస్ కైండ్ ఆఫ్ ఎఫ్ఏక్యూస్ ఆర్ Q&A సమ్మరీస్. సో ఇలా Q&As కానీ ఎఫ్ఏక్యూస్ కానీ యాడ్ చేయండి. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆన్సర్స్. అండ్ దెన్ మేక్ యూజ్ ఆఫ్ స్కీమా మార్కప్. ఇప్పుడు ఇందాక చెప్పా స్కీమా మార్కప్ అంటే ఏంటో. సో ఈ స్కీమా మార్కప్ కనుక యూస్ చేస్తే ఏఐ ఇంజిన్స్ కానీ గూగుల్ కానీ డేటాని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి. సో బోత్ ఏఐ టూల్స్ అండ్ గూగుల్ విల్ అండర్స్టాండ్ వాట్ అవర్ వెబ్సైట్ ఈస్ అబౌట్ ఆర్ వాట్ అవర్ పేజ్ ఆర్ కంటెంట్ ఈస్ అబౌట్ అనేది ఈజీగా అర్థం చేసుకుంటుంది. దెన్ సో బీ కన్సిస్టెంట్ అక్రాస్ ది వెబ్. సో అక్రాస్ ది వెబ్ అంటే ఓన్లీ గూగులే కాదండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి, అవునా? సో Yes. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అన్నిట్లో సేమ్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేయండి, సేమ్ బ్రాండ్ ఇన్ఫో మెయింటైన్ చేయండి. సో అంటే సేమ్ లోగో, సేమ్ నేమ్. సో నేను ఫస్ట్లో చెప్పున్నా మీకు సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేసుకొని తీసుకోండి. వెబ్సైట్ తీసుకునేటప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రొఫైల్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తీసుకోండి. సో మెయింటైన్ దట్ సేమ్ బ్రాండ్ ఇన్ఫో సో దట్ జనాలు కన్ఫ్యూజ్ అవ్వరు, మెషిన్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ దెన్ రైట్ కాన్వర్జేషనల్. సో ఏదో చాటాభారతం రాస్తున్నాం అన్నట్లు కాకుండా కంటెంట్, సో కొంచెం కాన్వర్జేషనల్గా రాయండి. సో హీ సేయింగ్ దాట్, సో వీఆర్ డూయింగ్ లైక్ దిస్, అట్లా కొంచెం కాన్వర్జేషనల్గా. ఇప్పుడు మనం హ్యూమన్స్ మాట్లాడుకుంటే ఎట్లుంటుంది అది. సో పర్సన్ ఏ స్పీకింగ్ దిస్, పర్సన్ బి స్పీకింగ్ దిస్, సో ఇట్ ఈస్ క్లియర్. అలా మీరు కొంచెం కాన్వర్జేషనల్గా రాయండి. సో హెల్ప్స్ విత్ వాయిస్ సెర్చ్ ఆన్సర్స్. సో వాయిస్ సెర్చ్ అట్లాంటివి ఎవరైనా యూజర్ చేస్తే మనవి కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మేక్ ఇట్ కాన్వర్జేషనల్. ఓ హై లెవెల్ ఇంగ్లీష్ వాడినా సరే జనాలకు అర్థం కాకపోవచ్చు. సో మేక్ షూర్ యూఆర్ రైటింగ్ కంటెంట్ ఇన్ ఈజీ, అండర్స్టాండబుల్ అండ్ ప్రాపర్ వే. మనం స్పెషల్గా ఏం చేయాల్సిన పని లేదండి, చేసే ఆన్ పేజ్ ఎస్ఈఓని ప్రాపర్గా చేస్తే సరిపోతుంది. సో వన్ ఎక్స్ట్రా థింగ్ ఈజ్ స్కీమా మార్కప్. ఓకే, క్లియర్ టిల్లా? Yes. సో ఈరోజు మనం వేరియస్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఈజీగా గూగుల్కి మనం రాసిన కంటెంట్లో ఏముందో అర్థం అవ్వాలి అంటే స్కీమా మార్కప్ అనేది చేయాలి. ఈ స్కీమా మార్కప్ కనుక మనం యాడ్ చేస్తే మన కంటెంట్కి రిచ్ స్నిప్పెట్ ఆర్ రిచ్ రిజల్ట్స్ అనేటివి ఎస్సీఆర్పిలో కనిపిస్తాయి. సో దే షో సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లైక్ రేటింగ్స్, టైం, ఇంకా ప్రైస్, ఎఫ్ఏక్యూస్ ఇలాంటివి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తాయి. ఓకే, సో and also we discussed about some modern SEO concepts, GEO, AIO and AEO. So any doubts you can ask me.